తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రతి క్లాస్లోని 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు అందరి క్లాస్లోనే. ఏ బాగా చదివేటోళ్ళు, బి బాగా మంచిగా అందంగా ఉండే అమ్మాయిలు, 3 అల్లరి చేసేవాళ్ళు. సో నేను ఏ కేటగిరీకి వస్తాను? సి. చెప్పాలి సి అని అనుకుంటారు అందరూ, కానీ నేను ఏ కేటగిరీ? చాలా పెద్ద స్టూడెంట్ని. ఎలా చెప్పాలంటే ఎలా చెప్పలేకపోవడమే ఏ సెక్షన్. ఎలా చెప్పాలంటే చిన్నప్పుడు మా అమ్మ నేను అసలు ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటాను. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాను. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు, కాసేపు ఫ్రెండ్స్తో ఆడుకుని రావచ్చు కదా అనేది. కానీ నేను వెళ్ళేవాడిని కాదు, చదువుకుంటూ ఉండేవాడిని. సో సండే పూట కూడా 5:30కి వెళ్ళేసి చదువుకునేవాడిని. మూర్తి గారు కలిసి పడిపోతాడు ఇవన్నీ. మా నాన్నగారు అనేవారు, సరే ఫ్రెండ్స్తో వెళ్ళి కాసేపు ఆడుకు రావచ్చు కదా అనేవారు. కానీ వెళ్ళేవాడిని కాదు, బుక్స్ పట్టుకుని చదువుకుంటూనే ఉండేవాడిని. అది నా డెడికేషన్. సో మీ అందరికీ నేను దూరంగా ఉండి చదవకుండా ఉన్నట్టు నటించేవాడిని. మీరు మహర్షి సినిమా చూసారా? అల్లరి నరేష్, మహేష్ బాబు చూసారు కదా? అందులో మహేష్ బాబుకి అన్నీ తెలుసా లేదా? తెలుసు. బట్ వెనకుండేవాడు, అల్లరి నరేష్ను ముందుకు పంపేవాడు. అవునా కదా? నేను అంతే, గొర్రె నరేష్ను, సూర్యను ఎవరినో వాళ్ళు ముందుకు పంపి నేను వెనకుండేవాడిని. సో అలా చేసేవాడిని. అందుకు మీ అందరికీ తెలియలేదు, నేను పెద్ద ప్లానే తెలియలేదు. సో ఇంట్లో వాళ్ళతో ఏదో మేనేజ్ చేసేవాడిని చదవకుండా ఉన్నట్టు. బట్ మన ఇప్పుడు కేడీ గాడు, శివాజీ గాడు పొద్దున్నే బ్యాట్ బాల్ పట్టిన వచ్చేవాడు, కానీ వాళ్ళు ఆపలేకపోయేవాడిని. సో వాళ్ళకి తెలియకుండా ఏదో మేనేజ్ చేసి కాసేపు క్రికెట్ ఆడడానికి వెళ్ళొచ్చి చదువుకునేవాడిని. అలానే కేడీ గారు ప్రొద్దున అంటే 10ంటికి సార్, 11. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఆటగాడు. ఇంకా మన కేడీ గారి గురించి చెప్పాలంటే, ఆయన గురించి చెప్పాలంటే ఓన్లీ మాటలు రావు, టైం సరిపోదండి. కేడీ గారి చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే ఆయన మాసు వాళ్ళకి అర్థం కాడు, క్రింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ చదవాలి ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే. అప్పట్లోనే కొరియన్ మూవీస్ చూసేవాడు, ఇప్పుడు చూస్తారు కొరియన్ మూవీస్, ఆయన అప్పట్లోనే చూసేవాడు. సో అదంతా పాస్ట్, వదిలేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక US బేస్డ్ కంపెనీతో టైఅప్ అయ్యాం. ట్రంప్తో మా మామ డీలింగ్ ఉంది. ఆ డీలింగ్లో ట్రంప్తో మాట్లాడి ఒక డీల్ సక్సెస్ చేశాడు మా మామ. ఆ మామ అంటే ఎవరో అనుకుంటున్నారేమో, సూర్య ఎంతో సాధించి కూడా రాజా సినిమాలో వెంకటేష్ అక్కడే ఉండిపోయాడు. రాజా సో మామా ప్లీజ్, సారీ ఓకే. మా మామ ఎంతో సాధించాడు. ఈరోజు ట్రంప్ మామ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటారు. ఎస్, డైలీ ఈవినింగ్. ఈరోజు కూడా ఉంది యాక్చువల్లీ, అది పోస్ట్ పోన్ చేశాను అప్పటి వరకు. సో మామ ఎంత సాధించి కూడా చాలా సింపుల్గా ఉంటాడు. సో నైస్ ఆఫ్ యూ. మార్నింగే ఒక డీల్ ఏర్పాటు చేసాం. మామ మాకు ఈ డీల్లో కొంతమంది ఎంప్లాయీస్ కావాలి అని ట్రంప్ అడిగాడు. ట్రంప్ అడగగానే నేనేమన్నానంటే, వీళ్ళనే ఎందుకు, మన 10th బ్యాచ్లో కొంతమంది మంచి స్టూడెంట్స్ని తీసుకోవచ్చు, వాళ్ళ ద్వారానే మనం రన్ చేయొచ్చు అని చెప్పాను. సో మామ వెంటనే నేను నా డిసిషన్కి అంత వాల్యూ ఇచ్చాడు మామ. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మామ నా డిసిషన్కి అంత వాల్యూ ఇస్తాడు. ఒప్పుకున్నారు, ట్రంప్ను కూడా ఒప్పించాడు. ఇప్పుడు మన 10th క్లాస్ నుంచి 3 సెక్షన్ నుంచి ఇద్దరు చెప్పిన లేడీస్ని ఇంటర్వ్యూకి పిలుస్తాం. దయచేసి 5కి రావాలి. వన్స్ అగైన్
10th బ్యాచ్ లో టాపర్ ఎవరు లేడీస్ లో? టాపర్ ప్లీజ్. కరిష్మా గారు. కరిష్మా మీది ఇక్కడికి వస్తుంది, ఒకసారి పైకి వస్తుంది. మీది మేము పిలుస్తుంది పైకి. పైకి రండి. ఒకసారి పైకి రండి మేడం. రేణుక అలాగే ఇక్కడ ఉంది. అలాగే సి సెక్షన్ నుంచి కూడా కొంతమంది. రజనీ రజనీ ఎక్కడ ఉందండి? రజనీ దేవి ప్లీజ్ కమ్. ఏ సెక్షన్ నుంచి? ఏ సెక్షన్ రజనీదేవి. సి సెక్షన్ నుంచి అపర్ణ, శిరీష. ఫస్ట్ ఆడియో క్లిప్. ఫస్ట్ ఆడియో క్లిప్ సరిగ్గా చెప్పాలి. రిపీట్ రిపీట్ రిపీట్. కరిష్మా చెప్పాలి. కరిష్మా చెప్పాలి. మైక్ మైక్ తనకి ఇచ్చేయి భయ. ఒకసారి మళ్ళీ రిపీట్. స్టార్ట్. ఇటువంటి మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. శాపాలు రిపేర్ చేయబడును. రిపేర్ చేయబడును. మీ ఇటువంటి మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. శాపాలు రిపేర్ చేయబడును. మీ ఇంటి వద్ద మీకు నచ్చిన వన్ సెకండ్ క్లారిటీగా రిపీట్ చేయండి, కొంచెం క్లారిటీ రావట్లేదు. వీ నీడ్ లేడీ వాయిస్, లేదంటే మేమే చెప్పుకునేటం. అమెరికాలో ఇవి స్టార్ట్ అంట, సో మేము ఇవి పంపించడానికి ట్రంప్తో డీల్ మాట్లాడుకున్నాం. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ చెప్పు. ప్లీజ్ స్టార్ట్. భయ ఒకసారి రిపీట్ వన్స్ మోర్. ఇటువంటి మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. శాపాలు రిపేర్ చేయబడును. ఇంకొక వాయిస్ కూడా ఇవ్వండి. వన్ మోర్ వాయిస్. పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు, సరిగ్గా వినండి మేడం. సిమెంట్ పొయ్యిలు మా బండి వద్ద అమ్మబడును. మా బండి వద్ద పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు, తులసి కోటలు, సిమెంట్ పొయ్యిలు మా బండి వద్ద అమ్మబడును. నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు మా బండి వద్ద పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు, మొక్కలమ్మ మొక్కలు, పువ్వుల మొక్కలు. నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్. కస్తూరి మొక్కలు, నందివర్ధన మొక్కలు, బంతి మొక్కలు, చామంతి మొక్కలు, వచ్చాక చెప్పాల్సిందే. పండ్ల మొక్కలు, చెప్పాల్సిందే. బత్తాయి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినట్టే ఎట్టయితే. ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిందా చెప్పాల్సిందే. లేదైతే నువ్వు స్టార్ట్ చేసావు, నీ తర్వాత నీకు నీళ్ళ కూడా స్టార్ట్ చేస్తారు, నువ్వు చెప్పాలి. ఖచ్చితంగా అందరూ చెప్పాల్సిందే. ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. స్టార్టింగ్ కరెక్ట్గా ఉండాలి. నో 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 క్విట్. శాలరీ అంతే ఫాస్ట్ ఫాస్ట్. ట్రంప్ నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది, ఇంకా హైక్ ఇస్తా అన్నాడు. ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి. యూ హ్యావ్ టు ట్రై, యూ హ్యావ్ టు ట్రై. అంటే వితౌట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయమంటున్నారండి మారుతి గారు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు కరిష్మా గారు. ట్రంప్ యాక్చువల్లీ ఆల్రెడీ ఒక ఆఫర్ రిలీజ్ చేశారు, దాన్ని మిస్ చేసుకున్నారు. బి సెక్షన్ నుంచి రేణుక. రేణుక ప్లీజ్. రేణుగా మేడం రేణుకా గారు రేణుక చెప్పింది. మేబీ ట్యాక్స్ చేయగలుగుతారు, ఎందుకంటే ట్యాక్స్ చేయగలుగుతారు. మేడం మీరైనా ట్రంప్ ఆఫర్ని క్రాక్ చేస్తారనుకుంటున్నాం. మేము నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు మా బండి వద్ద పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు, మొక్కలమ్మ మొక్కలు, పువ్వుల మొక్కలు. నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు, దాసరి మొక్కలు, కస్తూరి మొక్కలు, నందివర్ధన మొక్కలు, బంతి మొక్కలు, చామంతి మొక్కలు, సోచెట్లు, పండ్ల మొక్కలు, బత్తాయి. ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్. We will buy all type of plants. ఓన్లీ ఇంగ్లీష్. మేము ఎన్నో మోసాలు చూసాం, ఇలాంటి మోసం ఎక్కడ చూడలేదు. మేము తెలుగులో ఇచ్చాము, తెలుగులోనే చెప్పాలి. చెప్పాలి. Sir, actually గా నేను ఇంగ్లీష్ టీచర్ సార్. అంటే యుఎస్ లో తెలుగు పీపుల్స్ కి కోసం అని చెప్పి ట్రంప్ తో డీల్ మాట్లాడాం, సో మీరు తెలుగులోనే చెప్పాలి. చెప్పాలి మీరు. నేను చెప్పలేను సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి సూర్యనారాయణ గారు ఉన్నారు, ట్రాన్స్లేటర్. హీ విల్ ట్రాన్స్లేటర్ వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్. కనీసం తెలుగులో చెప్పండి, ట్రై చేయండి. ఫాస్ట్ జస్ట్ యూ విల్ ట్రై. వన్ మోర్ ప్లీజ్ భయ్యా, వన్ మోర్ ప్లీజ్.
పువ్వుల కుండీలు మంచం రాళ్ళు అలంకరించి ఇవ్వబడును. సోఫాలు రిపేర్ బ్రో చేయబడును. కొంచెం షార్ట్గా ఉన్నది ప్లే చేయండి. రిపేర్ చేయబడును. మీ ఇంటి వద్ద మీకు నచ్చిన ఆనియన్స్ ఉందిగా అది. ఆనియన్స్ సోలాపూర్ ఉల్లిపాయలు పెట్టండి భయ్యా. పువ్వుల కుండీలు మంచం. నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు మా బండి వద్ద పువ్వుల కుండీలు మంచం రాళ్ళు మొక్కలమ్మ మొక్కలు పువ్వులు ట్రై ప్లీజ్ ట్రై రేణుగా. ఏమన్నా చెప్పడానికి వాళ్ళు చెప్పింది అది కూడా జస్ట్ మీరు రికార్డ్ చేయడానికి ఎందుకని బాధపడుతున్నారు? ఏంటంటే మేము బాయ్స్ ఆ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు కేజీ 50 రూపాయలు, అర కేజీ 50 రూపాయలు, కేజీ 50 రూపాయలు. సోఫా రిపేర్ చేయబడును. అందంగా మీ ఇంటి ముందు మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. సోఫా రిపేరింగ్ చేయబడును. ఇప్పుడైనా అర్థమైందా రోజు ఉల్లిపాయలు ఎవరు కొంటున్నారో? చెప్పడానికి ఏంది, మనకు నోరు ఉంది. జస్ట్ చెప్పడానికి ₹1,00,000 శాలరీ మీకు ఇస్తున్నప్పుడు నేను చెప్తున్నాను నా లాంగ్వేజ్ మీరు తీసుకోవట్లేదు. ఓకే ఫైన్ గో హెడ్. ఇంగ్లీష్ టీచర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడాలని పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలుగుతాం. షోలాపూర్ ఆనియన్స్ సోలాపూర్ ఉల్లిపాయలు నాట్ ఆనియన్స్. 5 kgs 50 rupees. హాఫ్ కేజీ 50 రూపీస్, హాఫ్ కేజీ 30 రూపీస్, కేజీ 50 రూపీస్. సోలాపూర్ ఉల్లిపాయలు. No sir, I can't. ముగ్గమ్మ ముగ్గు, తెల్లని రాతి ముగ్గు. ఇది కూడా ఇది కూడా మీ ఇంటి ముందు వచ్చింది, బండి వచ్చిందమ్మా. ముగ్గమ్మ ముగ్గు కావాలండి. ఇనప సామాన్లు కొనబడును. పాత సామాన్లకి ఇనప డబ్బాలకి ముగ్గమ్మ ముగ్గు, తెల్లని రాతి ముగ్గు. ప్రాక్టీస్ చేసి ఇంకోసారి వస్తుంది సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓన్లీ పాయింట్ బ్లాక్ లో ఉంటాయి. జస్ట్ ఆన్సర్ చెప్పాల్సింది అంతే. పక్కన ఒకసారి రిహార్సల్ చేసుకుని వస్తుంది సార్. రేణుకా ఇప్పుడు అర్థమైందా? ఇవన్నీ కూడా కంప్లీట్గా మీరు ఎవరో కొనట్లేదు. డైలీ వేస్ అపర్ణ ట్రై చేస్తావా? నెక్స్ట్ చెప్పండి. ప్లే చేయి. ఉన్నారు కదా ఎప్పుడు దాకా ఉన్నావు కదా ఇప్పుడు. అలంకరించి ఇవ్వబడును. సోఫాలు రిపేర్ చేయబడును. సరే సోఫా రిపేర్ చేయబడును. రిపేర్ చేయబడును. మీ ఇంటి వద్ద మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. సోఫాలు రిపేర్ చేయబడును. చెప్పు నీకే జాబ్. సోఫా రిపేర్ చేయబడును. ముగ్గమ్మ ముగ్గు, తెల్లని రాతి ముగ్గు. హాఫ్ కేజీ 30 రూపీస్, కేజీ 50 రూపీస్. అరే 1 lakh శాలరీ ఇస్తామంటే ఎవరు రావట్లేదు. ఎనీబడి వాంట్ దిస్ జాబ్? ఎనీబడి? 1 lakh శాలరీ. 1 lakh శాలరీ. బాబు మార్క్ చేస్తున్నాడమ్మా, రండమ్మా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓన్లీ హాఫ్ అన్ అవర్ లిమిటెడ్ ఆఫర్ ఇది మాత్రమే. లేదా హాఫ్ అన్ అవర్ కష్టపడాలి. కాంచనా ఎస్ గ్రేట్. వెరీ గుడ్. విన్నారు కదా వాయిస్ ని మీరు రికార్డ్ చేసింది. వన్స్ అగైన్ ప్లే చేయండి. వన్స్ అగైన్ ప్లీజ్ భయ్యా, వన్స్ అగైన్. ఇంటి వద్ద మీకు నచ్చిన విధంగా అలంకరించి ఇవ్వబడును. సోఫాలు రిపేర్ చేయబడును. మీ ఇంటి వద్ద మీకు నచ్చిన పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు, తులసి కోటలు, సిమెంట్ పొయ్యిలు మా బండి వద్ద అమ్మబడును. ఇంకొకటి నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు మా బండి వద్ద పువ్వుల కుండీలు, మంచం రాళ్ళు మొక్కలమ్మ మొక్కలు పువ్వుల మొక్కలు. నెంబర్ 1 బెంగళూరు గులాబీ మొక్కలు, దాసరి మొక్కలు, కస్తూరి మొక్కలు, నందివర్ధనం మొక్కలు, బంతి మొక్కలు, చామంతి మొక్కలు, హలో. షో చెట్లు, పండ్ల ఒకటి మొక్కలు. స్లోగా చేయి, ఒకటి ప్లే చేయి. స్మాల్ ఒకటే ఉన్నాయి. స్మాల్ చిన్నది. Please play in slow motion with the team. నేను చెప్తున్నాను చూడు. Please don't ముగ్గమ్మ mix all the ముగ్గు, audios. తెల్లని రాతి ముగ్గు. హాఫ్ కేజీ 30 రూపీస్, కేజీ 50 రూపీస్. మీ ఇంటి వద్దకు వచ్చిందమ్మా ముగ్గమ్మ ముగ్గు. మా బండి మీ ఇంటి ముందు ఉందమ్మా. ముగ్గమ్మ ముగ్గు. ముగ్గమ్మ ముగ్గు, తెల్లని ముగ్గు. హాఫ్ కేజీ 30 రూపీస్, 1 kg 60 రూపీస్.
మీ ఇంటి వద్దకు వచ్చి అమ్మబడును 1 కేజీ 50 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ కాంచన. థ్యాంక్ యూ. హాఫ్ కేజీ తీసుకుంటే 30 రూపీస్, కేజీ తీసుకుంటే 50 రూపీస్. Elected రా. థ్యాంక్ యూ. అయ్యో నెక్స్ట్ థ్యాంక్ యూ కాంచనా గారు. You are selected. ఇప్పుడు కళ్యాణి ట్రై చేస్తారా? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముగ్గమ్మ ముగ్గు తెల్లని ముగ్గు హాఫ్ కేజీ 50 రూపీస్, కేజీ 100 రూపీస్. ముగ్గమ్మ ముగ్గు మీ ఇంటి వద్దకు వచ్చింది. బాగా చెప్పావే. ఎప్పుడు ట్రై చేసేవి. ఓకే, వాయిస్ ఉంది. నువ్వు అర్థం ట్రై చేస్తుంది. చెప్పడానికి ట్రై చేయాలి. ఏ కాదు, కళ్యాణి మంచి వాయిస్ ఇచ్చింది నిజంగా. నెక్స్ట్ అపర్ణ కూడా వస్తుందా? చెప్పి వరకు సోలాపూర్ పేరు చెప్పమను. అందరూ ఎందుకని ముందుకురా చెప్పాలి. కరిష్మా వన్ నీకు కొంచెం ఈజీగా ఉండి చెప్తాను. ఈజీగా ఉండి చెప్తాను. నేను చెప్పింది నీకు చెట్ల మీద ఆగలేదు ఇడమ్మా. చెప్తావా? ఈజీగా ఉంటుంది. మళ్ళీ తీరు. ప్లీజ్ కరిష్మా. ఈ లోపలనే తీరా కూర్చోమని కదా పంపుతాను. మా ముగ్గు తెల్లని రాతి ముగ్గు అర్ధ కేజీ 30 రూపాయలు, కేజీ 50 రూపాయలు. మీ ఇంటి ముందు మా బండి ఆగి ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. మేడం దగ్గరికి రావాలి, సెంటర్లోకి రావాలి. ఓకే రైట్. రావట్లేదా? సరే చెప్పు. ముగ్గమ్మ ముగ్గు తెల్లని పాలరాతి ముగ్గు. నెక్స్ట్ గుత్తుల భాస్కరరావు గారు స్పీచ్ రెడీగా ఉన్నారు. హాఫ్ కేజీ 30 రూపాయలు, కేజీ 50 రూపాయలు. మీ ఇంటి ముందుకు మా బండి వచ్చిందమ్మా. ముగ్గమ్మ ముగ్గు తెల్లని పాలరాతి ముగ్గు. చెప్తాం. రోజు వాట్సాప్లో వాయిస్ పెట్టలేదు. ముగ్గమ్మ ముగ్గు తెల్లని రాతి ముగ్గు అర్ధ కేజీ 50 రూపాయలు, కేజీ 30 రూపాయలు. ఎవరు చేసి చెప్తున్నావు? నువ్వు చేసి చెప్తున్నావు వంట చెప్తున్నావు. ముగ్గమ్మ ముగ్గు తెల్లని రాతి ముగ్గు హాఫ్ కేజీ 30 రూపీస్, కేజీ 50 రూపీస్. ఓకే ఫైన్. నెక్స్ట్ క్షమగా చెప్పండి. ఓకే, రిమైనింగ్ పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి జాబ్ నుంచి ఇంటర్వ్యూ ప్యానల్ వాళ్ళని రిమూవ్ చేస్తుంది. బెస్ట్ టు రిమైనింగ్ పీపుల్ లీవ్ దిస్ స్టేజ్ ప్లీజ్. తెలుగులో చెప్పరా? మిమ్మల్ని స్మూత్గా కిందకి పంపించేస్తున్నాం. ప్లీజ్ వెళ్ళిపోండి. మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు కూర్చోండి మేడం. మీరు కూర్చోండి మేడం. సెకండ్ రౌండ్ ఏం లేదు, సెలక్షన్ అయిపోయింది ఆల్రెడీ. అనౌన్స్ చేయడం లేట్. అవలేదా? సెకండ్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఉందంటున్నారు. సెకండ్ రౌండ్ ఉందంటున్నారు మరి. బెస్ట్ 4లో ఒకళ్ళు ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఒక అనౌన్స్ చేయండి. ఫస్ట్ అయితే కాంచనా సెలెక్ట్ అయింది. ఓకే, బిగ్ క్లాస్. ధైర్యంగా ముందుకు వచ్చింది. బిగ్ క్లాస్ ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది. మొట్టమొదటి ధైర్యంగా ఫియర్ లేకుండా ఆమె చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది రిమైనింగ్ పీపుల్ తో కంపేర్ చేస్తే. ప్రెసిడెంట్ గారిని వచ్చి విజయం తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. కరిష్మా గారు దానికి కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా ఇచ్చారు. పెంచడం జరిగింది. ఇప్పుడే సూర్యనారాయణ గారికి కాల్ వచ్చింది, ఇంకో 2 పోస్టులు పెంచడం జరిగింది. ఇంకో 2 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు
సెకండ్ పార్టిసిపెంట్ వచ్చి రేణుగా సెలెక్ట్ అయింది. ఓకే. ఇంకా థర్డ్ వచ్చి కరిష్మా ఒక రౌండ్లో ఫెయిల్ అయినా కానీ సెకండ్ రౌండ్లో బాగా పెర్ఫామ్ చేయడం తను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ట్రంప్ గారికి అంతమంది వద్దండి, ట్రంప్ గారికి ఒకళ్ళే కావాలి సార్. బట్ ముగ్గురు సెలెక్ట్ అవ్వడానికి కారణం స్పెషల్ వాయిస్ సూరి మామ వల్లే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. మీరు థ్యాంక్ టు మిస్టర్ సూరి మామ ఫస్ట్. స్పెషల్ వాయిస్ కింద కళ్యాణ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె వాయిస్ కూడా చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ప్లస్ గిఫ్ట్ వచ్చి మాణిక్య మేడం గారు ప్రజెంట్ చేస్తారు వాళ్ళకి. విత్ ఆఫర్ లెటర్. ఆమె మండే నుంచి జాబ్లో జాయిన్ అవుతానండి. వన్ మోర్ టైం కంగ్రాచులేషన్స్. 1 lakh శాలరీ ఆఫ్టర్ 1 month. ఆఫ్టర్ 1 month ఆమె తీసుకుంటుంది, మీరు కాదు. సెకండ్ ప్రైజ్ గోస్ టు రేణుకా. కొత్తపల్లి రాంబాబు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. నెక్స్ట్ పోచమ్మ రెడీగా ఉండు. ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎట్లున్నారు, మాతో పంచుకుంటారని కోరుకుంటున్నాను. జ్ఞాపకాలని షార్ట్ అండ్ స్వీట్ గా. హలో చెప్పండి సార్. చాలా బాగా చేశారు ఈవెంట్స్. శివాజీ, పనికుమార్, సూర్య, గంగరాజు చాలా బాగుంది. మారుతి చెప్పండి రా, ఎదురుగా చెప్తూ తెలియదు కదా. చెప్పండి అంత మంచిగా చేశారు. ఎస్, మీకేమనిపించింది ఈ మీటింగ్ చూడగానే? మీకు ఏమని పాత జ్ఞాపకాలు ఏమన్నా అలా తెలుసుకుని వచ్చినాయా? పాత జ్ఞాపకాలు మొత్తం బాగా చేస్తున్నాయి. మొత్తం అంటే ఎలా జరిగిందో అలా బాగా జరిగింది. ఓకే. ఇంతమంది కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఈ మొదటి సెవెన్ మళ్ళీ మర్చిపోలేం, అంత స్వీట్ మెమరీస్ గా ఉన్నాయి. స్వీట్ మెమరీస్ 100% సక్సెస్. ఎస్ ఎస్. ఈ స్వీట్ మెమరీస్ మీరు ఎలా ఏ విధంగా షేర్ చేస్తారు? ఈ యొక్క స్వీట్ మెమరీస్ని మనం మార్నింగ్ నుంచి వీడియోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా మనల్ని షూట్ చేస్తున్నారు. దీన్ని మనం అనేక రాబోయే తరాలకి మనం అందజేయాలి. ఎస్ సార్? నో? ఎస్. థ్యాంక్ యూ. ఒకసారి సార్ కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పోచమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైకి. పోచమ్మ గారు స్టేజ్ పైకి రావాలి. పోచమ్మ గారు ప్లీజ్. పోచమ్మ గారు మీటింగ్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, నేను అందరికీ సుపరిచితాలనే. అర్థమైందా? నా పేరు అందరూ నోటిడే, కానీ చాలా మంది మిస్ అయ్యాను. నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ నన్ను అందరూ గుర్తుపట్టారు. మేడం, సార్ గుర్తుపట్టారు. నేను ఇంతమంది ఫ్రెండ్స్ని ఇలా మీట్ అవ్వడం, వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకోవడం, నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మెమరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఎప్పుడో 25 years తర్వాత విడిపోయాం, మళ్ళీ ఇప్పుడు గెట్ టుగెదర్ పెట్టడం, ఈ వీళ్ళందరూ సహకరించి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేజ్ పై తీసుకురావడం, ఒక్కటిగా చేయటం చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీ చిల్డ్రన్స్ వచ్చారండి? చిల్డ్రన్స్ ఉన్నారా మీ చిల్డ్రన్? మీ పాపను పిలుస్తారా? మీ పాప కానీ మీ బాబు కానీ? ఎస్, పిలవండి సార్. ప్లీజ్ అమ్మ ఒకసారి రండి. పిల్లలకు కూడా సార్ రండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్ అమ్మా. టైం చాలా వాల్యుబుల్ అయింది, అందరికీ అవకాశం రావాలి. మనకి చాలా తక్కువ టైం ఉంది, ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ అమ్మ. మమ్మీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ గురించి నీకు ఏమైనా తెలుసా? ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది, ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి? ఒకసారి స్వీట్ అండ్ చాట్గా. మమ్మీ మా స్కూల్ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఏమైనా ఒక చిన్న జ్ఞాపకాలు తెలియజేస్తుందా ఈ యొక్క నెల 2 నెలల్లో? చాలా రోజుల నుంచి చెప్తారండి. ఈ గ్రూపుల్లో కూడా మాట్లాడుకోవడంతో అందరూ కలుస్తారని అయితే చాలా హ్యాపీగా చెప్తుంది. ఇప్పుడు కూడా అందరూ కలవడం అయితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. ఎక్సైట్మెంట్. వాళ్ళతో పాటు మేము కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కలుసుకున్నాం. వాళ్ళ వల్ల మార్నింగ్ నుంచి మీటింగ్ చూస్తున్నారు కదమ్మా, ఎలా ఉందమ్మా? బాగుందండి నిజంగా. అందరూ కూడా చాలా. మీరు రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? థ్యాంక్ యూ. అప్పుడు నువ్వే లీడ్ తీసుకోవాలి. ఎంత చేసుకుందాం, ఎంత బాగా అయితే చేసుకోలేమని అయితే అది నేను కాదు, మా యొక్క కోర్ కమిటీ మేనేజ్మెంట్ వారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కి చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఒకసారి మేడం గారికి ఇద్దరికి, పాపకి మేడం గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలాగే నేను మీ మీటింగ్ ఉద్దేశించి జస్ట్ ఒక 5 to 10 minutes నాకు అవకాశం ఇచ్చిన కోర్ కమిటీ వారికి, అలాగే మనం వెళ్తాం
అప్పుడు గురువు ఒకటే చెప్తాడు, మనం మార్నింగ్ సన్మానం చేసిన మాస్టర్లు ఉపాధ్యాయులు అందరూ, తల్లిదండ్రులు చెయ్యి విడవలసిన సమయం వచ్చింది, విడు, ఇప్పటి నుంచి నా చెయ్యి పట్టుకో, నువ్వు తిన్నగా నడుచుకుని వెళ్ళే అవకాశం నేను కల్పిస్తాను అని మనల్ని ముందుకు నడిపించిన గురువులందరికీ మన యొక్క మీటింగ్ తరపున, మీ అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన నా పాత స్నేహితులు, నా పాత స్నేహితురాలు, అలాగే నా పాత స్నేహితురాల పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కోర్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ మీటింగ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ మార్నింగ్ నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆ వీడియోగ్రాఫర్తో సహా ఈ యొక్క మీటింగ్కి ఎవరైతే కోఆపరేట్ చేసి వెనకుండి బ్యాక్ బోన్గా నిలబడి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి మనకి ఈరోజు డేట్ ఇచ్చి ఈ ప్రెసిడెంట్ హెచ్ఎం గారు కూడా ఇవాళ వచ్చి మన మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మనల్ని ఎంతో సక్సెస్ చేశారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కోర్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే ప్రెసిడెంట్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. మరొకసారి ఈవెంట్లో మనందరం కలుద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పుడు బి సెక్షన్ లేడీస్ రేణుగా करेंगे सबका स्वागत. करेंगे सबका स्वागत. గుమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ సుఖులయమ్మ నీకు సుఖలేనమ్మ సిరి నవ్వులయ
చేసేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే విచ్చుకొని ముఖములే పచ్చి పాల నిక్కువలే ముచ్చటేసిపోతున్నావే వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవకుండాలే సూర్యుడే నీ వంక తిరిగి చూసేనమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా ఓ ముత్యాలమ్మ ఓ మురిపనాకమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ సుపులోయమ్మ నీకు సుఖలేదమ్మ సిరి నవ్వులోయమ్మ చిత్రవంతులేదమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సింధేసి సెంగుమంటేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నానే విచ్చుకొని ముఖములే పచ్చి పాల నిక్కువలే ముచ్చటేసిపోతున్నావే వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవకుండాలే సూర్యుడే నీ వంక తిరిగి చూసేనమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా ఒకటే గిఫ్ట్ టీం అందరికి ఒకటే ఇస్తారంటే అది బ్యాటరీ అమ్మా సోనీ బ్యాటరీ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గోస్ టు బోనో మారుతి. మారుతి అంటే సారీ మారుతి అంటే నన్ను చెప్పనవట్లేదు బోనో మారుతి అంటే ప్లీజ్ క్లాప్స్ ఎవరు కొట్టద్దు నాకు అందుకే చిటికలు పెద్దగా నచ్చవు చిటికలు ఇవన్నీ అలవాటు పడిపోయాను. ప్లీజ్ నా క్లాప్స్ అవి వద్దు ప్లీజ్. సన్మానాలు అవి నాకు ఇష్టం ఉండదు అసలు. చేయదు ప్లీజ్. గిఫ్ట్ కూడా స్వీకరించట్లేదు మారుతి అంటే. స్వీకరించినందుకు మారుతి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ హలో మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి. అన్న ఒకసారి కొంచెం ఎదరకండి అన్న. నిన్ను మామూలుగా కొట్టకూడదురా. కొడుకోవడం చేయలేదు దిగుతాను ఏం చేస్తే చూపుతుంది నాకు.
నెంబర్స్ ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్ అనమాట. 1 minute ఎంతమంది ఎక్కువ నేమ్స్ చెప్తారో వాళ్ళే విన్నర్. మీ క్లాస్మేట్స్ నేమ్స్ అనమాట. ఎనీ సెక్షన్ క్లాస్ అంటే మీ బ్యాచ్ మేట్స్ నేమ్స్ 10 నేమ్స్ చెప్తారు. 10 అని కాదు, 1 minute లో ఈ మాక్సిమం నెంబర్ ఆఫ్ నేమ్స్ ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్. ఇక్కడ బాయ్స్ రామకృష్ణతో స్టార్ట్ చేద్దాం. హైట్గా ఉన్నాడు కదా వరప్రసాద్ పిలుద్దాం. రామకృష్ణతో స్టార్ట్ చేద్దాం. 1 minute మీ టైం స్టార్ట్ చేయండి. స్టాప్ వాచ్. నేమ్స్ శివాజీ కౌంట్ చేయాలి. సూర్య కౌంట్. మేడం ఫ్రెండ్ కూడా నా పేరుతో స్టార్ట్ చేయాలి. ఎక్స్క్లూడింగ్ యూ. ఓకే, ఎక్స్క్లూడ్ చేసి నీ నేమ్ ఎక్స్క్లూడ్ చేసి వేయాలి. స్టార్ట్. జగదీష్, ముత్యాల గంగరాజు, సూర్య, శివాజీ, పనీర్, కళ్యాణి, భవాని, వరప్రసాద్, కిషోర్, రాజు, కోటి, ప్రవీణ్, రాంబాబు, కేడి, జగదీష్, దేవేంద్ర, శివ, వర్ధని, అపర్ణ, కుమారి, రమాదేవి, మారుతి, గోవింద్, పాటి ఉమాశంకర్, సూర్య, సూర్యనారాయణ, హరిప్రసాద్, కట్టారి ప్రసాద్, నర్మదా, వరలక్ష్మి, ముంతాజ్, శిరీష, మూర్తి. థ్యాంక్ యూ. బాగా ప్రాక్టీస్ అయ్యా రామకృష్ణ. చూసి చెప్పేసాను. కొన్ని డూప్లికేషన్ ఎలిమినేట్ చేయడం జరిగింది రామకృష్ణ. చెప్పి 2 times చెప్పాను. కాంచన, రజని, స్రవంతి, అరుణ, సూర్య, దుర్గా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నాగలక్ష్మి, వి శాంతి, భువనేశ్వరి, జ్ఞానేశ్వరి, త్రిపుర, వర్ధని, నాగలక్ష్మి, శివ, రమేష్, కోట మురళి, కడల్ గోవింద్, కేడి రమేష్, శివాజీ, ఓంకార్, ప్రవీణ్, నాగేంద్ర, భాస్కర్, రమేష్, విష్ణు, అపర్ణ, వర్ధిని, శిరీష, హిమబిందు, భవాని, ఎవరన్నారు, దేవేంద్ర, రమేష్, ఎవరు కనపడుతుంది, అంజుబాబు, అంజీ, శివ, సూర్యనారాయణ, కాంచన, నర్మదా, మారుతి, నరేష్, ఓకే. స్టార్ లేడీస్లో భవాని, కరిష్మా, కాంచన, ప్రియాంక, లక్ష్మీదేవి, శిరీష, ఫణి, సూర్య, శివ, రేణుక, పద్మిని, శ్రవంతి, త్రిపుర, హేమ, సీతారత్న, భువనేశ్వరి, నవీన, భాగ్యలక్ష్మి, మారుతి, అపర్ణ, వర్ధిని, కుమారి, రామలక్ష్మి, ఇంకా నర్మదా, వరలక్ష్మి, మూర్తి,
సూర్య హరిప్రసాద్, సత్యనారాయణ, కృష్ణప్రసాద్, కందుకూరి నాగరాజు, నర్మద, అనంతలక్ష్మి, రేణుక, సూర్యనారాయణ, ప్రవీణ్, గోవింద్, ఐఫోన్ ఛార్జింగ్ పద్మరాజు, ఏమో ఎట్టన్నారు పాడేసుకుంటున్నారు మూర్తి, ఇస్తారు నేను అనుకోలేదు ఈ మనిషి చెప్పేదాకా తెలియదు భాస్కర్, గొప్పల సత్యనారాయణ. స్టాప్. వరలక్ష్మి, విభావాణి, నర్మద, రజని, అనసూయ, మారుతి, భాగ్యలక్ష్మి, శాంతి, అనంతలక్ష్మి, వర్ధిని, అపర్ణ, నాగరాజు, రాజేందర్, పని, సూర్య, శివ, మారుతి, సూర్యనారాయణ, లేడీస్ వచ్చి త్రిష, ప్రవళిక, ప్రసన్న, పద్మ, భవాని, రేణుక, లక్ష్మి, కవిత, నర్మద, భాగ్యలక్ష్మి, మారుతి, శివాజీ, ముంతాజ్, కటనాగ శిరీష, త్రిపుర, జగదాంబ, జగదీశ్వరి, నెక్స్ట్ సూర్యనారాయణ, ప్రవీణ్, హరిప్రసాద్, ఫణి, నరేష్, హరిప్రసాద్, భానుచందర్, వరలక్ష్మి, బి భవాని. స్టాప్. స్టార్ట్. తెంపడ ఆంజనేయులు, మానుపటి గంగరాజు, ముచ్చల గంగరాజు, సూర్యనారాయణ, పేరూరి సూర్యనారాయణ, సూర్య సత్యనారాయణ, గోవిందు, ప్రవీణ్, పద్మావతి, ప్రవీణ, అరుణ, వర్ధని, అపర్ణ, పోచమ్మ, వరలక్ష్మి, భవాని, బొక్క భవాని, చిట్టి దేవేంద్ర. ఓకే ఓకే స్టాప్. థ్యాంక్ యూ నాకు కళ్యాణ్. ముచ్చాల గంగరాజు, అపర్ణ, కాంచన, వర్ధని, అనంతలక్ష్మి, పోచమ్మ, దేవేంద్ర, సూర్యనారాయణ, భవాని, ముంతాజ్, రాజేశ్వరి, అరుణ, శిరీష, మారుతి, శివాజీ, సూర్య, నరేష్, ఫణి, స్టాప్. థ్యాంక్ యూ. వరప్రసాద్ కూడా బాగానే చేశాడు, కానీ నాగలక్ష్మి విన్ అయింది ఫైనల్గా. సో నాగలక్ష్మి ఇది విన్నర్ ఆఫ్ ది గేమ్. కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి. గిఫ్ట్ ఇవ్వండి శివాజీ గారు. వైస్ ప్రెసిడెంట్ శివాజీ గారు చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు కూడా రావాలి ఇక్కడికి, టీ తాగడం మానేసి. ప్రెసిడెంట్ గారు అందుబాటులో ఉండాలి. ప్రెసిడెంట్ గారు రావాలి, గిఫ్ట్ ఇవ్వాలి. అక్కడే ఉన్నారు ఫుడ్ క్యాటరింగ్ దగ్గర. మరి ప్రెసిడెంట్ గారు రావాలి, గిఫ్ట్ ఇవ్వాలి. ఉన్నారు. నెక్స్ట్ రుద్రప్రసాద్ స్వీట్ అండ్ షార్ట్ గా 2 minutes ఆయనకి కేటాయించడం జరిగింది. ప్రెసిడెంట్ గారు ఎవరి గేమ్ లో 1 minute నేమ్ లో ఎక్కువ మంది క్లాస్మేట్స్ నేమ్స్ చెప్పి
ఈ గేమ్ లో విజేతగా నిలిచింది. విజేతగా నుంచి ఎంతో గొప్ప బహుమతిని ప్రెసిడెంట్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గారు చేతుల మీదుగా అందుకుంటుంది. హలో పడిపోతుంది అన్నసరి తీసేస్తే చేస్తున్నాను. చాలా బిజీ టైం ఇక్కడ రావడానికి నేను చాలా అతి కష్టపడి వచ్చాను. ప్లస్ మిమ్మల్ని అందరూ కలవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలవడానికి నా పాత ఫ్రెండ్స్ వ్యక్తులు ఉండలేదు. అయితే ఈవెంట్ చాలా బాగా చేశారు. కానీ దీన్ని ఫాలోఅప్ చేసిన నరేష్ గారు నాకు ఎన్నోసార్లు కాల్ చేసి ప్రసాద్ కంపల్సరీ రావాలి మీకు బిజీ షెడ్యూల్ కాదు. ఎందుకంటే నా షెడ్యూల్ 2 సార్లు నరేష్ ఉప్పాని సూర్యనారాయణ వీళ్ళందరినీ చూశాను. నేను హైదరాబాద్లోనే ఉన్న టైమింగ్స్ వచ్చాయి 2 సార్లు వచ్చి నేను ఎప్పుడో చెప్పాను. నేను గత 5 సంవత్సరాల్లో ఇదే ఫెస్టివల్లో నేను పెళ్ళికూతురం తీర్థమని తిరుగుతుంది అక్కడ. అది ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలవాలి నా ఛానల్ అవుతుంది అనేది. కానీ 2 సంవత్సరాలకి ఇది అవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కలవడానికి. ప్లస్ నరేష్ లేకపోవడం చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఫస్ట్ నుంచి నాకు ఎన్నోసార్లు కాల్ చేశాడు, ప్రసాద్ నువ్వు కంపల్సరీ రావాలి, ఏమన్నా సరుకులు ఏమన్నా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తీసుకురావాలి అది ఇదని. ప్లస్ నేను తీసుకురావడానికి చాలా ట్రై చేశాను. కానీ ఈ ఫెస్టివల్ టైంలో వాళ్ళు కూడా ఫెస్టివల్ అంటే వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ప్లస్ నాకు నేర్పిన గురువులందరికీ టీచర్లందరూ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ని చాలా బాగా చేశారు. కోర్ టీం అంతా పని కానీ నరేష్ కానీ సంతోష్ కానీ నరేష్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరూ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. History tells us that powerful people come from powerful places. History was wrong. హలో కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. Hello everyone, please see this video. Please everyone watch this video, please. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్దాం మేమంతా చిన్నకి.
చేసిందండి ఇది. మార్నింగ్ 3:30కి యాక్చువల్లీ మంచి ఇది శీతాకాలము. మార్నింగ్ 3:30కి వెదర్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో మీకు ప్రజెంట్ సినారియో తెలుసు. ఫర్ లాస్ట్ 1 month ఎట్లా ఉందో తెలుసు. 14 degrees ఐ థింక్ 3:30కి 14 or 13 degrees సెల్సియస్లో మంచు ఉన్న వాడు 3:30 గంటలకి డ్రోన్తో మొత్తం ఈ హై స్కూల్కి ఎంతమంది ఏ గ్రామాల నుంచి అంటే మ్యాక్సిమం 7 గ్రామాల నుంచి వచ్చేవారు. ఆ 7 గ్రామాలకి కూడా మార్నింగ్ 3:30కి వాడు లేచి వాళ్ళ టీంని ఒక 4 తీసుకుని వెళ్ళి దొంగరావుపాలెం నుంచి స్టార్ట్ చేసి దొంగరావుపాలెం, సిద్ధాంతం, నడిపూడి, అట్లా ములపర్రు, పీతానివారిపాలెం, ఇలపర్రు, రామన్నపాలెం మీదుగా ఇలా వడాలి, ఇట్లా సిద్ధాంతం వచ్చి ఈ వీడియో తీసారండి. నరేష్ యొక్క ఓన్ క్రియేటివిటీ ఇది. ఎవరు ఇంతలా చెయ్యరు. ఈవెన్ ఎక్కడ కూడా ఈలోపు ఆ మొత్తం వీడియోని తీసి మళ్ళీ ఇక్కడ ఒక 10 మందిని మన ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి అదంతా తీసాడు. అది ఓన్గా చేసాడండి, అది డ్రోన్ సహాయంతో. బట్ ఎవరు అట్లా చేయరు. ఇది ఒక్కటే కాదు, ఒక 4-5 వీడియోలు వచ్చినవి. ఆ 4-5 వీడియోలు కూడా నరేష్ యొక్క క్రియేటివిటీతోనే వచ్చినవి అవి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే మనీ ఇచ్చిన వాళ్ళకి ఒక కవిత రూపంలో కొన్ని మంచి పదాలు రాసి వాళ్ళ స్వభావం బట్టి దానికి ఒక బ్యాక్ అండ్ మ్యూజిక్ని కూడా ప్రజెంట్ చేసాడండి. ఆ మ్యూజిక్ ప్రజెంట్ చేసిన వాళ్ళు కొంతమంది మామూలుగా ఇవ్వకపోయినా ఆ మ్యూజిక్కి ఆ కవితకి ఇంప్రెస్ అయ్యి నేను ఒక 2,000 రూపాయలు కాదురా 10,000 అయినా వచ్చి నీ కవిత కానీ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకేనా, అలా క్రియేట్ చేసి కూడా ఫండ్స్ని మేము గ్యాదర్ చేసాము. ఈవెన్ ఓకేనా, అది ఒక్కటే కాదు, ఇంకా ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడండి. ఒక గంగరాజు, సూర్య, మూర్తి, శివాజీ వీళ్ళందరితోటి ఇంకా చాలా మంది ఉన్నారండి బ్యాక్ ఎండ్లోనే. కానీ ప్లానింగ్ డిజైన్ మాత్రం నరేష్ అండి. ఓకేనా, వాడు యాక్చువల్గా ఎస్ఐ అంటే ఈ 3 days చాలా వాళ్ళు ఇంపార్టెంట్ పనుల్లో ఉంటారు. వాడికి ఈవెన్ సింగిల్ మినిట్ కూడా ఉండదు. కానీ అటువంటి వాడు లాస్ట్ 3 months కూడా మన కోసం, మనందరి కలయిక కోసం చాలా కష్టపడి మమ్మల్ని నిద్ర లేకపోతే 3-4 మళ్ళీ కాల్స్, ఆఫీస్లో ఉన్నా సరే కాల్స్లోనే ఉండేవాడండి ఎప్పుడు. మరి ఇంకెప్పుడు మరి ఆ డ్యూటీ అంటే అక్కడ పోలేరు ఓకే అని చేసేవాడు. మమ్మల్ని అందరినీ డైల్యూట్ చేయకుండా ప్రోగ్రామ్ని సక్సెస్ విధంగా తీసుకొచ్చాడు. బట్ ఈరోజు వాడు లేకపోవడం చాలా బాగా ఉందండి నాకు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఫస్ట్ క్లాస్ నుంచి మేము ఇప్పుడు కూడా కలిసే ఉన్నాము. బట్ ఆ లేకపోవడం కొంచెం నేను మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే ఆడి కష్టాన్ని నేను చూశానండి దగ్గర నుంచి. ఆడు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు. గంగరాజుని, నన్ను, సూర్యనారాయణని, సూర్యాని వీళ్ళందరూ బిజినెస్ ఉన్నా కూడా వాడు 3 నెలల నుంచి మమ్మల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెట్టాడు. అంటే ఇబ్బంది కాదు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని ఒక ఇదితోనే ఆడు మొత్తం చేశాడండి. కాకపోతే ఆడు ఇప్పుడు 1 minute కూడా ఇక్కడ రాలేదు. అది మాకు చాలా బాగా ఉందండి. నేను ఏం చెప్పలేను. సో ఐ ఫీల్ సో హ్యాపీ. బట్ మీరు అందరూ హ్యాపీగా ఉండడం కావాలనుకున్నాడు. బట్ అది రాలేకపోయాడు. బట్ నేను మాట్లాడలేకపోతున్నాను ఇంకా. ఓకే, డే అండ్ నైట్ కాల్స్ తోటి వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ప్రతిరోజు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఫనీ ఎమోషన్ అవుతున్నాడు. ఫనీ అనే కాదు, కోర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, కోర్ టీమ్ బాయ్స్ గ్రూప్ అంతా కూడా కాల్స్ అందరూ అంటారు మాకు నిద్ర ఉండట్లేదు, midnight 2 వరకు 3 వరకు కూడా కాల్స్ నడుస్తున్నాయని చెప్పి. అందరూ కూడా వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెస్ తోటి హెక్టిక్ వర్క్లో డే అంతా ఉన్నప్పటికీ కూడా మన ఈ ప్రోగ్రామ్ గురించి ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ గురించి వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడేవారు అనమాట. అందులో మనం మెయిన్ తను నరేష్ గురించి ఇప్పుడు షేర్ చేసుకున్నాడు. ఇంత కష్టపడి ఈరోజు మన మధ్య రాలేకపోవడం అండ్ ఫెస్టివల్ డ్యూటీ వల్ల తను రాలేకపోయాడు. దాని గురించి మనందరికీ కూడా చాలా బాధగానే ఉంది తను రాకపోవడం అనేది. అట్లీస్ట్ నేను ఫోటో సెషన్ టైంకైనా లేదు అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టైంకైనా వస్తాడు అని అనుకున్నాము. మేబీ మనము లీవ్ అయ్యే టైము 7కి తను ఈలోపు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. Surya, once you come forward. వైస్ ప్రెసిడెంట్ శివాజీ, లేడీస్ నుంచి రేణుక, నర్మద, కాంచన,
శిరీష అండ్ జెంట్స్ నుంచి ఇంకా శ్రీనివాస్, నరేష్, పని, సూర్యనారాయణ, ఓవరాల్గా 13 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా చాలా కష్టపడ్డారు. రీడ్గా చెప్పినట్టుగా మేము కూడా దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్ ఓన్లీ వన్ డే, బికాజ్ వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 year. 1 year నుంచి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని కోర్ టీమ్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా లేడీస్ని కూడా దానికి యాడ్ చేసి యూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నో వన్ నోస్ దట్. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఇది 1 day 2 day 1 month అనుకున్నారు. కాదు, దీన్ని స్కెచ్ చేసి నుంచి కష్టపడడం 1 year పై నుంచే కష్టపడుతున్నారు అందరూ కూడా. బట్ అది ఇక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ అందరూ ఆన్లైన్లో ఉంటూ నైట్ ఒక్కొక్కసారి 2-3 కూడా అవుతుంది కాల్స్ మాట్లాడినప్పటికీ. అందరూ కష్టపడ్డారు. బట్ నరేష్ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఇక్కడికి వాడు కూడా అన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యాడు. బికాజ్ మేమంటే దూరంగా ఉండడం వల్ల అన్ని విషయాలు ఇన్వాల్వ్ కాలేకపోయాం డ్యూ టు బిజీ షెడ్యూల్. బట్ నరేష్, శివాజీ, మూర్తి, రేణుక లోపల ఉండడం వల్ల ఎవ్రీథింగ్ దే ఇన్వాల్వ్డ్. అంటే మేము ఏం చెప్పినా కూడా విత్ ఇన్ నెక్స్ట్ మినిట్ దే టు గో. సపోజ్ ఇప్పుడు చెప్పామంటే స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు అర్జెంట్గా పలానా సోన్తో పర్సన్ అవుతున్నారు, డెకరేషన్ చూడాలి అంటే ఇమీడియట్లీ. ఈవెన్ రేణుక కూడా, అంటే రియల్లీ అప్రిషియేట్ రేణుక. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ దో షీ ఈజ్ ఎ లేడీ, షీ ఈజ్ బికమ్ అలాంగ్ విత్ ఆల్ ది బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, షుడ్ అప్రిషియేట్ రేణుక. యు ఆర్ ఎ బిగ్ క్లాస్. థ్యాంక్ యూ సూర్య. సీరియస్లీ బిగ్ అప్లాస్ ఎవ్రీవన్. అలాగే శివాజీ కూడా, యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ యూ వన్ థింగ్. లాస్ట్ డే అయితే నిన్నైతే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ యాక్చువల్లీ టు కండక్ట్ ఏ ప్రోగ్రామ్ బికాజ్ హీజ్ ఫ్యామిలీ పెయిన్ ఆల్సో అవర్ ఫ్యామిలీ పెయిన్ బికాజ్ ఈజ్ వన్ మెంబర్. ఏంటంటే నిన్న నేను రోజు కూడా అదే డిసైడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఎస్టర్డే ఈజ్ బ్రదర్ మెట్ అన్ యాక్సిడెంట్, ఈవెన్ దో హీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఎస్టర్డే ఫుల్ డే. బట్ everything has taken care of his brother, and night 12:30 or around 1 he came to high school and he has taken care of everything. I know that so many people here they don't know, చాలా మందికి తెలియదు. బట్ అది నాకు, మారుతికి, మా అందరికీ తెలుసు. వాడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడు. ఈవెన్ దో టుడే కూడా వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. అయినా కూడా ఇవాళ మన అందరి ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని కూడా మనందరం కూడా యాక్చువల్గా అభినందించండి. దిస్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఓకే, ప్రతి ఒక్కరు అభినందించండి శివాజీని కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా వాడు మళ్ళీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు మనందరికీ నవ్వుతూనే కనపడుతున్నాడు, కానీ వాడు మనసులో చాలా బాధ ఉంది. ఉన్నా కూడా వాడు మార్నింగ్ నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇది కూడా వాడు చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ శివాజీ. కోర్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా లోకల్లో చాలా బాగా అందరినీ కమ్యూనికేట్ చేశారు. అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి శిరీష, కటా నాగ శిరీష, తానేటి నర్మద, వీళ్ళ కమ్యూనికేషను, రేణుక వీళ్ళందరితో కమ్యూనికేట్ అయ్యి బి సెక్షన్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ తానేటి నర్మద, ఈ రేణుక వీళ్ళు కమ్యూనికేట్ చేసి అందరినీ ఒకే చోటకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అండ్ ఆల్సో కాంచన, కరిష్మా వీళ్ళు కూడా మధ్యలో యాడ్ అయ్యారు కోర్ కమిటీలో. వాళ్ళు కూడా అందరితో కమ్యూనికేట్ అయ్యి మంచిగా అరేంజ్ చేశారు ఆ కొరియోగ్రఫీ అవన్నీ. ఇంకా ఏంటంటే గంగరాజు అండ్ మెయిన్ పార్ట్ గంగరాజు, సూర్య వీళ్ళు కూడా చాలా యాక్చువల్గా ఎవ్రీవన్ వాళ్ళ లైఫ్లో యాక్చువల్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత లైఫ్ సెటిల్డ్లో ఎవరు వర్క్లో వాళ్ళు బిజీలో ఉంటారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా పక్కన పెట్టి ఎనీ టైం మ్యాక్సిమం 3 months నుంచి 24/7 ఏ టైంలో ఎవరు కాల్ చేస్తారు. సత్యనారాయణమూర్తి కాల్ చేస్తారు, మళ్ళీ గ్రూప్ కాల్, ఒక కాల్ మళ్ళీ సూర్య చేస్తారు, ఒక కాల్ నరేష్ చేస్తారు, ఒక కాల్ ఏమో గంగరాజ్ చేస్తారు. మేము 24/7 ఆఫీస్లో ఉన్నా సరే కాల్ పిక్ చేసేవాళ్ళం. మా మేనేజర్లు ఏమో బాబు ఫండి వచ్చిందమ్మా వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళేది. అంటే టీమ్స్ కాల్, యాక్చువల్గా వాట్సాప్ కాల్స్ రావు కదా, ఎప్పుడు చూసినా ఇంక అదే పనిలో ఉండేవాడి ఆ బ్లూటూత్ తోటి. ఏంటంటే గెట్ టుగెదర్ అంటే 3 months నుంచి ఇంత అంటే అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. కానీ యాక్చువల్ దీన్ని అసమాన కాల్, దీన్ని డైల్యూట్ అయిపోయి అంటే ఒక రోజు కాల్ మిస్ అయినా అది మరుగున పడిపోతుంది కదా, డైల్యూట్ అయిపోతుంది. కానీ అట్లా చేయకుండా గంగరాజు, నరేష్, సూర్య, సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ డైలీ ఫాలో అప్ చేసేవారు. వీళ్ళకి అప్రిషియేట్ చేయాలి మనము. ఈరోజు ఈ విధంగా జరిగింది అంటే దీని వెనక అందరూ కారణము. ప్లస్ అండ్ ఆల్సో సక్సెస్ చేయడానికి మీరు అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే మళ్ళీ మనము 50 yearsకి
మనం మళ్ళీ కలుద్దామని అనుకుందాం. ఓకేనా? ఈ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. గంగరాజు యాక్చువల్గా ఈ వాజ్ ఇన్ దుబాయ్, సౌదీ ఫ్రమ్ లాస్ట్ 1.5 year ఐ థింక్ సో. గంగరాజు వచ్చి ఐ థింక్ 4 days అయ్యింది. 4 days నుంచి గంగరాజు అసలు ఇంటికి కూడా లేదు. సో వివియన్ నాకు అక్కడ ఉన్నా కూడా ఎవ్రీ కాల్ ఇన్ టు అటెంప్ట్ వెన్ ఎవర్ యూ కాల్, ఈవెన్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ ఆల్సో. సో యూ షుడ్ అప్రిషియేట్ గంగరాజు ఆల్సో, గివ్ హిమ్ బిగ్ అప్లాడ్. ప్లీజ్ క్లాప్ ఫర్ గంగరాజు. Thank you, Gangaraju, for your great cooperation because you have done a great job. From last 3 days, I have seen your hard work and your dedication. Today morning also, Gangaraju, ఇవాళ మార్నింగ్ కూడా 3:30 కూడా లేచి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అన్ని దగ్గరుండి చూశాడు. వచ్చి 4 రోజులైనా కూడా గంగరాజు ఫ్యామిలీతో లేకుండా మనతోనే స్పెండ్ చేశాడు. ఓకే. సో మన కోర్ టీంలో ప్రతి ఒక్కరు ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించండి. బట్ ఎవ్రీ వన్ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ మన ప్రోగ్రామ్ యొక్క ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటున్నారు మీ అందరితో. జస్ట్ లిజన్ టు దెమ్. అండ్ నేమ్ ఉమా, యువర్ నేమ్? హేమలలిత సాగరి వాళ్ళ డాటర్ అండ్ సీతారత్నం వాళ్ళ డాటర్ మన ప్రోగ్రామ్ గురించి ఏదో చెప్పాలని వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో విన్నాం. హాయ్ టు ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మా మదర్ పేరు సీతారత్నం, సి సెక్షన్. మా మదర్ పేరు హేమ, ఫ్రమ్ సి సెక్షన్. మేము ఈ పార్టీకి వచ్చి చాలా ఎంజాయ్ చేసాం. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు రోజు డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు. ఇంత హ్యాపీగా ఉంటే ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసింది. ఈ పార్టీ కోసం మా మమ్మీ వాళ్ళు 3 to 4 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ 2 years బ్యాక్ మా ఫాదర్ది కూడా గెట్ టుగెదర్ అయ్యింది. అప్పటి నుంచి మా మమ్మీ వెయిట్ చేస్తున్నారు. ఇదే బాగుంది. టుగెదర్ కన్నా మేము ఇక్కడే బాగా ఎంజాయ్ చేసాము. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి స్నాక్స్ కూడా పెట్టారు. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా గేమ్స్ ఆడిపించారు. మా మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్నటి నుంచి ఏమేమి చేద్దామో ప్రోగ్రాంలో చాలా ప్లాన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఏబీసీ సెక్షన్ గర్ల్స్ అందరూ స్టేజ్ దగ్గర థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న డాన్స్ ప్రోగ్రామ్